ఓం నమ శివాయ. రుణం ఉంటేనే ఎవరితో అయినా స్నేహాలు కానీ బంధాలు కానీ కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా లేదా మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే. రుణానుబంధం లేకుంటే ఎవరిని కలలో కూడా చూడలేమని అంటారు. అదే ఆ రుణం తీరిపోయిందంటే ఒక్క సెకండ్ కూడా మనతో ఉండరు వాళ్ళు. ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మనం ఎప్పుడు మంచిగానే ఉండాలా అని చెప్తారు. ఏ బంధం అయినా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళు బాధ పెట్టినా కూడా వాళ్ళ గురించి చెడు కోరుకోకుండా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం తప్ప ఇంక మనం చేసేది ఏమీ లేదు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మందితో మాత్రమే మనం జీవితంలోకి వస్తారు. వాళ్ళ పని అయిపోయిందా వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది అంటారు. బంధాలని కల్పించేది శివయ్యే, కాలగర్భంలోకి తీసుకెళ్లేది శివయ్యే. అంతా శివుడే. ఓం నమ శివాయ.